పిల్లలు ఏమి ఇంకా పిల్లలు ఇంకేం లేదు స్వామి. స్వామి సంసారం మొత్తం ఈయన ఈ గొడవల మీద ఉంటే పిల్లల సంసారం ఎక్కడిది స్వామి? ఏదో కొట్టాడాలి స్వామి. ఆ కొట్టాడాల సంసారాలు ఏదో తిరుగుతాయి. మేము ఆ సంసారం కావాలి, వీళ్ళు మంచిగా ఉండాలి, ఒక పిల్లన్న బాబు కొడతా మాడతాడేమో అన్న దీనితోటి మేము ఉంటే, మేము అట్లా మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి మేము ఉంటే, వాడు మా మధ్యలోకి వెళ్ళి తీసుకెళ్ళి వాడిని ఇంటికి తీసుకెళ్ళి చంపడము ఇది మాకు తట్టుకోలేనది ఉంది. కానీ నా పేరు మోహన్ స్వామి. మోహన్ స్వామి, నేను ఏం చెప్తున్నా, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మీరు కోరుకుంటున్నటువంటి శిక్షలు, కఠినమైన శిక్షలు, చర్యలు ఆయన మీద పడేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాం. వాళ్ళ అమ్మ కూడా పడాలి. 1 ఎకరా 2 ఎకరా భూమి అమ్మి కూడా ఏం మేకైతే చేస్తామంటున్నారంటే స్వామి వాళ్ళు. భూమి ధీమా చూసుకున్నా స్వామి. వాళ్ళు 20 ఎకరాలు చూసుకుని వాళ్ళు ధీమా ఉంటే మరి మేమేం చేయాలి స్వామి? ఎంత భూమి ఉండని, ఎంత ఉండని, కానీ ఈ రోజు అన్యాయం జరిగింది కదా, ప్రాణం పోయింది కదా, వాడికి రాజకీయం ఉందామని వాడికి అంత ధీమానా? చెప్పండి. మన భూమికి వాడు అమ్మకన్నా నాచుకన్నా ఒక సామి. నా బిడ్డని నాకు తెచ్చిస్తే నాకు చాలుగా సామి. నేను కడుపులో పెట్టుకొని బతుకుతుంటే సామి. నేను చూపించుకుందామంటే డావకల్లో పడి నేను తిరిగితే మందితో పదలు తీసుకొని వచ్చి పైసలు తీసుకొచ్చుకొని చేస్తే కండ్లతో చూస్తున్నాం స్వామి. ఇలా వెళ్ళిన అమ్మాయి ఎక్కడ పోయి మొక్కల మీద గాడ్లతో మాకు కనిపిస్తే మేము ఎట్లా తడుకున్నాం చెప్పు స్వామి. మేము ఎట్లా తడుకున్నాం?